పాలకూర 6 కట్టలు కోసేసి కడిగి ఉంచుకోవాలి. ఎర్ర కందిపప్పు కడిగేసి నానబెట్టుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేపుకోవాలి. కొంచెం బ్రౌన్గా అయ్యాక మనం పోపులు తీసుకున్నాం కదండి, కరివేపాకు, ఎండుమిర్చి బాగా వేపుకోవాలి. పోపు ఎర్రగా వేగాక మనం కందిపప్పు కడిగేసి ఉంచాం కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు వేసుకున్న తర్వాత కదా ఎర్ర కందిపప్పు కాస్త లైట్గా ఎల్లో కలర్ వచ్చిన తర్వాత వేయించుకొని మనం కోసుకొని పాలకూర వేసుకోవాలి. కలుపుకొని అందులో కొంచెం మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ప్రత్యేకంగా నీళ్ళేం వేయవసరం లేదు. ఇందులో వచ్చిన వాటర్ తోటి ఆ పప్పు అనేది కుక్ అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుంటాం. చూసారా, పప్పు ఇంకా 50% కుక్ అయింది. ఇంకా వాటర్ ఉంది. అది అయ్యేలోపు ఇంకో 50% కూడా కుక్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నాం. ఈ ఆకు తాలింపు అంతా లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోండి. చూసారా, దాంతో బాగా కుక్ అయిపోయింది. పలుకుగా తగిలితే ఆకుకూర తాలింపు, పప్పు ఆకు తాలింపు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.